హలో గైస్, అందరికి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే రంజాన్ సీజన్ లో గల్ఫ్ కంట్రీస్ లో ఎలా ఉంటాయి టైమింగ్స్ అని. మాకు వచ్చేసి 6 అవర్స్ డ్యూటీ ఉంటుంది ప్రెసెంట్. మాకు పాతకు వచ్చేసి 9 అవర్స్ ఉంటుంది, ఇప్పుడు 6 అవర్స్. 6 అవర్స్ లో 1 అవర్ బ్రేకే ఉంటుంది. మీరు ఏదైనా తినాలి అనుకుంటే రూమ్ లో మీరు ఏదైనా ప్రిపేర్ చేసి తినండి. అవుట్ సైడ్ మాత్రం ఎవరి కంట ముందు మాత్రం తినకండి, ఏమీ తాకండి అని చెప్పారు. కువైట్ లోన డే టైంలోన బయట కానీ ఏదైనా తిన్నా తాగినా అది అనేది నేరం అంట. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు మనం చేయకూడదు. అంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి గౌరవించాలి. మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు. డే టైంలో కానీ కువైట్ లో బయట కానీ ఏదైనా తిన్నా ఏదైనా తాగినా చేసి 500 KD ఫైన్ అంట, 1 నెల జైలు శిక్ష అని చెప్పారు. మాకు రెస్టారెంట్ లో కూడా అంత బిజినెస్ అయితే లేదు. చూడండి మా రెస్టారెంట్ లో ఎన్ని ఆర్డర్లు వచ్చాయంటే, మేము 6 o'clock అయితే రెస్టారెంట్ ఓపెన్ చేసాము. ఆర్డర్లు వచ్చేసి 4 or 5 వచ్చాయి అంతే. ఇంట్లో తింటారు అందరు ప్రిపేర్ చేసుకుని. సో ప్రెసెంట్ ఈ నెల అంతా మాకు ఎలాగే బిజినెస్ ఉంటుంది. ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ రావాలనుకుంటున్నారో ప్రెసెంట్ వచ్చేసి రంజాన్ సీజన్ కాబట్టి ఎటువంటి నోటిఫికేషన్ లేవు, ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉంటారు. రంజాన్ సీజన్ అనేది గల్ఫ్ కంట్రీస్ చాలా గ్రాండ్ చేస్తారు. అందరికి కువైట్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి, ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ కి అందరికి అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ సీజన్.